వాయిస్ మెసేజ్‌లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించాలి. సీఎం చంద్రబాబు. సో, ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలన్నారు. ఈ మేరకు సేవల సులభతర ప్రక్రియ మొదలుపెట్టాలని, తొలుత 11 రకాల సేవల్లో అంశాలనైతే కుదిస్తున్నామని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారనమాట. ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మనమిత్ర వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్ పెట్టినా ఫిర్యాదుగా స్వీకరించేలా చూడాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేశారనమాట. సో, ఈ విధంగా 3000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య అయితే ఉంది. 3 నెలల్లో సమస్య పరిష్కరించాలని చెప్పేసి అన్నారు. సో, ఈ విధంగా మొత్తంగా ప్రజా ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా ఫిర్యాదులు అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది ఇక నుంచి.